సార్ ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏ రకంగా ఉండబోతున్నారు కేసులకు సంబంధించి కానీ సెక్షన్ సంబంధించి కానీ? ఇండియన్ లాస్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా యాజమాన్యానికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, గతంలో రఘురామకృష్ణరాజు గారు మరి వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి 5 సంవత్సరాలు అదే పార్టీలో కొనసాగుతూ ఒక ప్రత్యేకమైన శైలిలో వారు విమర్శిస్తూ వైసీపీ మీద దాడి చేస్తే దానికి ప్రతీకారంగా నా మీద కేసు పెట్టారు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆ కేసులో వారిని పోలీసు వాళ్ళు కొట్టారని, తర్వాత అతనికి దెబ్బలు తగలటం, మరి ఆర్మీ హాస్పిటల్కి హైదరాబాద్లో ట్రీట్మెంట్ అవ్వటం, సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. అయితే సుమారు ఒక నెల రోజుల క్రితము, నిన్నటికి నెల రోజుల క్రితము ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్కి. ఆ పోలీస్ వారు ఏమంటారంటే, లీగల్ ఒపీనియన్ పంపించి ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న ఆ కేసును రిజిస్టర్ చేశారు. అంటే 3 years డిలే ఉంది, ప్లస్ అడిషనల్గా 1/7/2024 తర్వాత ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. దానికి కారణం ఏంటంటే, లీగల్ సర్కిల్లో చెప్పేది 1/7/2024 తర్వాత కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఇంత ఆలస్యం తర్వాత కేసును రిజిస్టర్ చేయడానికి మెయిన్ కారణం లీగల్ సర్కిల్లో ఏమనుకుంటున్నారంటే, 1/7/2024 తర్వాత చట్టాల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో పోలీస్ కస్టడీ అనేది 15 days కాదు, 60 నుంచి 90 days దాకా చేయొచ్చు. ఇది మరి ఇప్పుడు పెట్టినటువంటి ఈ కేసు 3 పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళలో ఒక రిటైర్ అయ్యారు, 2 సర్వీస్లో ఉన్నారు. ఒక గవర్నమెంట్ రిటైర్డ్ డాక్టర్, మెడికల్ డాక్టర్. అంటే 4 వాళ్ళు, జగన్ 3వ ముద్దాయిగా 5 మంది మీద కేసు పెట్టారు. సో దీంట్లో 307 అనే ఒక సెక్షన్, చాలా బలమైన సెక్షన్ ఉంది. ఆ 307కి పనిష్మెంట్ మినిమము అప్ టు 10 years దాకా ఉంది. హర్ట్ కనుక జరుగుంటే, దెబ్బ తగులుంటే అబౌట్ 10 years అప్ టు లైఫ్. అంటే చాలా సీరియస్ అఫెన్స్ అది. దాంట్లో వితౌట్ అరెస్ట్ వారెంట్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి అటువంటి కేసు పెట్టినప్పుడు దాంట్లో పోలీస్ కస్టడీకి కనుక ఏ ముద్దాయిని తీసుకున్నా, జగననే కాదు, మరి 90 రోజులు, 60 నుంచి 90 రోజులు పోలీస్ కస్టడీలో ఉంటామంటే మానసిక వేదన అది. దానికోసంగా డిలే చేసి ఇన్ని రోజులు ఇప్పుడు పెట్టారని ఒక వాదన. ఇది రీజన్ రివెంజా లేకపోతే నిజంగా జరిగిందా? నిజంగా జరిగిందా లేదో మనకు తెలియదు. గతంలో రామకృష్ణరాజు మీద పెట్టిన కేసు ఇంకా తీర్పు రాలేదు. ఆ కేసు ఏ స్టేజ్లో ఉంది కూడా ప్రస్తుతానికి కరెక్ట్గా ఎవరికీ తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త కేసు రావటం, ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అరెస్ట్ చేస్తే అది 2 కారణాలు. ఒకటి, అరెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 ఇతర పథకాలు అమలు చేయలేకపోతుంది అని ఒక తీవ్రమైన విమర్శ వచ్చింది. తల్లికి వందనం ఒక్కరికి ఇస్తారా, 3కి ఇస్తారా, 4కి ఇస్తారా అనేది పెద్ద సమస్యగా అయింది. అంటే ఆ యొక్క సంక్షేమ పథకం కాకుండా అన్ని పథకాల విషయంలో ఒక అనుమానం. ఎందుకంటే గతంలో జగన్ గారే చెప్పడం జరిగింది, 70,000 కోట్లు నేను ఖర్చు పెడుతుంటేనే నేను చేయలేకపోతున్నాను, మరి మీరు 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, మరి ఇక్కడి నుంచి తెస్తారని. ఈ పరిస్థితుల్లో ఈ పథకాలు అవుతాయా లేదని ఒక అనుమానం ఉన్న రోజుల్లో తీవ్రమైన విమర్శన వస్తున్నప్పుడు ఇలాంటి కేసు పెడితే, దీంట్లో కనుక ఎవరైనా అరెస్ట్ చేస్తే అది పెద్ద చర్చనీయాంశం అయ్యి ఈ సంక్షేమ పథకాలు పక్కకు పోయి వాటి మీద చర్చ జరుగుతుంది. అందుకోసం ఈ కేసు పెట్టారనేది ఒక అనుమానం. కారణం ఏంటంటే, వాసుదేవ్ రెడ్డి మొన్న ఒక కేసు పెట్టారు ఈ మద్యం పాలసీ వీటికి సంబంధించి. ఆయనకి హైకోర్టులో కొట్టేశారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కానీ అవన్నీ అవి కొట్టేసినప్పుడు ఏం జరగాలి? ఆయన అరెస్ట్ కావాలి, కానీ అరెస్ట్ చేయలేదు. అంటే కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయటం లేదు. అంటే కేసులు పెట్టి రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని, లేకపోతే రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం మేము చేస్తున్నాము, పరిశోధన చేసి సాక్ష్యాలు సాక్ష్యం వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేదాని కోసంగా ఇలా చేశారనేది ఒక అనుమానం. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా జగన్ మొన్న 4 ఎంపీలు స్పీకర్ గారికి, అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. మరి బీజేపీ లెటర్ రాసి సపోర్ట్ చేయించుకుంది. ఆ పరిస్థితిలో ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాల్లో కనుక ఒకవేళ
అంటే ఎక్కువ మంది అనుకోవడం ఏంటంటే ఇండియా కూటమికి అక్కడ ప్రభుత్వాలు వస్తాయని. అలాంటి పరిస్థితి వస్తే ఎవరికి ఓటేస్తారు? చాలా సున్నితమైన విషయంగా కనిపిస్తున్నా కానీ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కులమత జాతి పేద ధన భేదాలు అన్నీ పక్కన పెట్టేసేసి అధికారంలో ఉండటమే చాలా ముఖ్య విషయం. కేంద్రంలో ఉన్న పార్టీకి కొన్ని పవర్స్ ఉంటాయి ప్రత్యేకంగా. సిబిఐ అనేది కేంద్ర సంస్థ, కేంద్రానికి సంబంధించిన సంస్థ, కేంద్ర గవర్నమెంట్ పరిధిలోనే పనిచేస్తుందని చెప్పి నిన్న తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళు ప్రత్యర్థి నాయకుల మీద కానీ, విలేకరుల మీద కానీ, పేపర్ వాళ్ళ మీద కానీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా తగు చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉందని ఎక్కువ మంది చర్చించుకునే ఈ రోజుల్లో మరి ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఏమి కనుమరుగైపోయి లేదా యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తున్నట్టుగా మనకి ఇంతవరకు తెలియరాలేదు. కాబట్టి ఇది రాజకీయ అరెస్ట్, రాజకీయంగా ఒక చర్చ కోసం చేసిన ఎఫ్ఐఆర్ నిజంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన అరెస్ట్ అవుతారా, అసలు జైలుకి పోతారా? ఈ పర్టికులర్ కేసు అనేది అనేక అనుమానాలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి అన్నమాట. అంటే ఆయన లోపలికి పోయారు, ఈయన లోపలికి పోయారు. చంద్రబాబు గారు కొంతకాలం లోపల ఉన్నారు, జగన్ గారు కొంతకాలం లోపల ఉన్నారు. వాళ్ళకి లీగల్ రిమాండ్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అందరికీ అన్ని ధన, రాజకీయ, లీగల్ ఎక్స్పీరియన్సు, ఎఫర్ట్స్, సపోర్టు ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంత డిలేగా పెట్టిన ఈ ఎఫ్ఐఆర్ యొక్క లోతు ఎంత దూరం వెళ్తుంది, ఇంకెన్ని ఎఫ్ఐఆర్లు రాబోతున్నాయి, ఇది ప్రథమం. దాంతోపాటు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండడు, ఎంపీగా వెళ్ళిపోతాడని కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఎంత మాత్రం వాస్తవం ఏదైనా కూడా రాజకీయ అనిశ్చిత అనేది వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా సెంటర్లో ఉంది. 240 ఎన్ని సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 270 అనుకుంటాను నేను వచ్చినాయి, 240 సీట్లు వచ్చినాయి, 294 వచ్చినాయి మొత్తం టోటల్. వీళ్ళకి 270 లేకపోతే 200 ఎన్ని వచ్చినాయి. ఏదేమైనా కానీ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీగా అక్కడ లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరి చాలా స్ట్రాంగ్గా బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు. సో కరెక్ట్ బ్యాలెన్స్డ్గా అక్కడ జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులైనా జరిగేదానికి ఇది ఈ ఎఫ్ఐఆర్ అనేది ఒక సూచికలాగా కనబడుతుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నితీష్ గారు రెండు దాన్ని ఏమంటారు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 2 కర్రలు వేసుకొని కర్రల మీద ఆయన నడుస్తున్నాడని చెప్పి ఇంటర్నేషనల్గా కూడా ఒక క్రిటిసిజం వచ్చింది. మరి ఏ కర్ర ఇరిగిపోద్ది? ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు జగన్ సపోర్ట్ తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అడిగే అవకాశం ఉంది. అసలు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కొరియన్ వచ్చి కనుక్కుంటున్నాడు 8 సీట్లు ఎందుకు వచ్చినాయి, ఇంకా ఎందుకు సీట్లు రాలేదని. ఒక సింహావలోకనం చేస్తున్నారు. ఇక్కడ కనుక ఇంకో 2-3 సీట్లు వచ్చి, కర్ణాటకలో ఒక 2-3 సీట్లు ఎక్స్ట్రా వచ్చి, అట్లా ఆంధ్రాలో షర్మిలా గెలిచుండి ఇంకెక్కడ 4-5 సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ అంటే ఇండియా కూటమే గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ సందర్భంగా మనం ఈ అరెస్టు, ఈ ఎఫ్ఐఆర్ని నిన్న మరి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. దేంట్లో వచ్చింది? ఈడీ కేసులో వచ్చింది. ఇప్పుడు ఆయన ఈడీ అరెస్ట్నే క్వశ్చన్ చేస్తున్నాడు. దాంట్లో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు, కానీ సిబిఐ బెయిల్ రాలేదు. టైమ్ ఆఫ్ అరెస్ట్ అంటే ఎలక్షన్లలో నోటిఫికేషన్ వచ్చి మరి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మొన్న ఇంటర్మ్ బెయిల్లో వచ్చి ప్రచారం చేసి వెళ్ళి లోపలికి వెళ్ళాడు. అయినా కూడా 8 సీట్లు పోయింది. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన లోపల ఉంటేనే సీట్లు పోతాయి అని అనుకొని టైమ్ ఆఫ్ సిబిఐ అరెస్ట్ కూడా చాలా అక్రమంగా, దారుణంగా, ఇల్లీగల్గా జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. దాని మీద కూడా బెయిల్ వేస్తున్నారు. మరి ఆయన బయటకు వస్తారా లేదా అనేది చూడాలి. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు, జగన్ మధ్య జరిగే ఈ పోరాటం, ఈ యొక్క ఫైట్ వీటిలో బాటి అక్కడ కనుక కేజ్రీవాల్ బయటకు వస్తే మళ్ళా ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ గవర్నమెంట్ కనుక అక్కడ వస్తే 2 జోరీగలు, ఇప్పుడు 2 జోరీగలు అంటారు. ఒక జోరీగా ఏంటంటే చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, బీహార్ నితీష్, వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు సపోర్ట్ చేస్తారా, చేయరా? రాహుల్ గాంధీ యొక్క రాజకీయ చైతన్యము లేకపోతే రాజకీయ
వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ఆయనకున్న సపోర్టు ఇవన్నీ కూడా ఒక జోరీలాగా ఈయన ఎంటాడి వేటాడుతుంటే ఇటు పక్క కేజ్రీవాల్ మరొక జోరీగా బయటికి రాబోతున్నాడు. అదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వం యొక్క మనుగడే కష్టం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఉన్నాయి. కేవలం రామజన్మభూమి, జమ్మూ కాశ్మీర్లో ఇష్యూలు పెట్టుకొని వాటి మీద చర్చలు జరిపి వాటిలో కొంత సఫలీకృతం అయ్యాం కాబట్టి మేము ఏదో ముందుకెళ్ళిపోయాము, దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని అంటున్నారు. రామ జన్మభూమిలో అక్కడ మీరు అయోధ్య కట్టించినా కానీ అక్కడ ఓడిపోయారు, అదొక సంకేతం. మళ్ళా అభివృద్ధి సరిగా లేదు, కామన్ మ్యాన్ ఇంకా కూడుగుడ్డ బట్ట వాడికి దొరకలేదు, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విలువైనటువంటి అనేక పథకాలు, విజయాలు, హక్కులు, బాధ్యతలు ఇవన్నీ కూడా జరగలేదని చెప్పి ఒక పెద్ద విమర్శ జరిగే ఈ రోజుల్లో ఈ యొక్క ఎఫ్ఐఆర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్రం నుంచి ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయడానికి లేదు ఈ పర్టికులర్ కేసులో. మరి కేంద్రానికి సపోర్టు జగన్ చేస్తున్నాడు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూటమి ఇక్కడ ఉంది. చాలామందికి అనుమానాలు వస్తున్నాయి, కేంద్రం యొక్క రోల్ ఏంటి, బీజేపీ రోల్ ఏంటని. ఇవన్నీ వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే మనమందరం కూడా, అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు విలువలనే పక్కకు పోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారిపోతుంటే అధికారమే పరమ ధ్యేయంగా, అదే ముఖ్యంగా ముందు జరిగిపోయే ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి కేసులు, పరిశోధనలు, సాక్ష్యాలు, ట్రయళ్ళు ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ జనం మటుకు రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి జరిగి ఆ ఫలితాలు అందరికీ అందాలని వాటి కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి బాధలు పడి ఎటువంటి బాధలకు గురి కాకుండా ఉండాలని నా కోరిక. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ మీద పోటీ చేసినా, వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ళులాగా పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు, తర్వాత 6 పోర్ట్లు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరావతి ముందుకు వెళ్తుందా లేదా అనేది చాలా పెద్ద సమస్య. చాలా డబ్బు కావాలి, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? స్పెషల్ స్టేటస్ కంటే ఇంకా డబ్బు కావాలని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులు పెట్టడం ఏంటి? ఒకవేళ పెట్టారు, నిజంగా తప్పు చేశాడు, పరిశోధన చేసి అరెస్ట్ చేసి ముందుకెళ్తుంది. దాన్ని ఒక చర్చగా తీసుకొని దానిలో భాగంగానే ఒక రాజకీయంగా తమ మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత కానీ, లేకపోతే తమ అభివృద్ధి పదంలో కనుక చేయకపోతే కూడా ఎవరు అడగకుండా ఉండేదానికోసం ఈ చేశారా అనే ఒక చిన్న అనుమానం వస్తుంది. దాన్ని చూడాలి.